గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ల సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్ళని తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం పోర్టు నుంచి బుధవారం నాడు ఒక ప్రత్యేక బృందం బయలుదేరింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి సమీపంలో ఒక భారీ జెట్టి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ జెట్టి నిర్మించాలంటే సముద్రం అడుగున ఉన్న నేల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి. దీన్నే సాయిల్ టెస్ట్ అంటారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి నలుగురితో కూడిన సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. భారీ యంత్రాలతో కలిసి వారు ఒక బార్జ్ పై ప్రయాణం ప్రారంభించారు. సాయిల్ టెస్టింగ్ కోసం ఈ బార్జ్ను 3 శక్తివంతమైన పడవల సాయంతో లాక్కుంటూ పూడిమడక తీరానికి తీసుకెళ్లారు. అంత సజావుగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన అలల దాకిడికి ఊహించని విపత్తు ఎదురైంది. బార్జిను లాగుతున్న బోట్ల బలమైన తాళ్లు ఒక్కసారిగా తెగిపోయాయి. అలల ధాటికి మిగిలిన బోట్లో అక్కడ నిలవలేక పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇంజిన్ లేని ఆ బార్జ్ నౌక నలుగురు నిపుణులతో కలిసి భయంకరమైన అలలపై కొట్టుకుపోవడం ప్రారంభించింది. ఏం చేయాలో తోచక కనీస ఒడ్డుకు చేరుకునే మార్గం లేక ఆ నిపుణులు నడి సముద్రంలో చిక్కుకుపోయారు. ఇక సముద్రంలో బార్జ్ చిక్కుకుపోయిందనే వార్త అందగానే పూడిమడక మెరైన్ పోలీసులు, అచ్యుతాపురం స్థానిక పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. విషయం తీవ్రమైంది కావడంతో వెంటనే భారత నేవీ మరియు కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం అందించారు. సమయం తక్కువగా ఉంది, చీకటి పడుతోంది, అలల వేగం పెరుగుతోంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూడిమడక మెరైన్ పోలీసులు స్థానిక మత్స్యకారుల సాయం కోరారు. సముద్రంలో నైపుణ్యం కలిగిన గజ ఈతగాళ్లను, మత్స్యకారులను తీసుకొని ప్రత్యేక పడవల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆపదలో ఉన్న ప్రాంతానికి బయలుదేరారు. చీకటి పడుతున్న సమయంలో రాకాసి అలల నడుమ గాలించి అతి కష్టం మీద బార్జ్ను గుర్తించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన మత్స్యకారులు, మెరైన్ పోలీసులు ఆ నలుగురు సాయిల్ టెస్టింగ్ నిపుణులను బార్జిపై నుంచి సురక్షితంగా తమ పడవల్లోకి మార్చారు. అతి కష్టం మీద ఆ నలుగురిని క్షేమంగా పూడిమడక తీరానికి చేర్చారు. ఆ నలుగురు నిపుణులు ఒడ్డున కాలు పెట్టడంతో అధికారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.